చికెన్ పకోడీ వేగుతూ ఉంది. టుడే ఐఎమ్ ప్రిపేరింగ్ దమ్ బిర్యానీ విత్ చికెన్ అండ్ చికెన్ పకోడీ. సో యమ్మీ. మేమందరం చాలా ఆత్రంగా వెయిట్ చేస్తున్నాం. ఇది అయిపోగానే త్వరగా తినేసామని స్మెల్కి మాకు బాగా ఆకలేస్తుంది. వేడి వేడి చికెన్ పకోడీ ఇంకా కొంచెం ఉంది, అది కూడా వేగాక మొత్తం చూపిస్తాం. అబ్బాయి అయితే ఆగలేక అప్పుడే ఒక పీస్ తెచ్చుకొని తినేస్తున్నాడు. ఎలా ఉందిరా టేస్ట్? సూపర్ ఉంది. ఉప్పు అన్నీ సరిపోయాయా? జ్యూసీగా మంచిగా ఉంది. చికెన్ పకోడీకి ఎప్పుడైనా చికెన్ మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే బాగా మెత్తగా బాగా వస్తుంది, జ్యూసీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి. చూడండి ఎంత బాగా మంచిగా బాయిల్ అయిందో లోపల కూడా పకోడీ అనేది మంచిగా సాఫ్ట్గా బాగా వచ్చింది. ఈసారి నేను ఈ రెసిపీ మీకు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. బిర్యానీ రెడీ. మంచిగా స్పైసీగా యమ్మీగా ఉంది. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని చూద్దాం. మంచిగా కుక్ అయింది. దీన్ని ఇక ప్లేట్లోకి తీసుకొని బౌల్లోకి. ఈ బాదం ఆకులు ఎందుకు వేసానంటే మనం దమ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి అడుగంటుతుంది కదా, ఇది వేయడం వల్ల మనకి అడుగంటకుండా బాగా వస్తుంది బిర్యానీ. సో అడుక్కల్లా కూడా మనం మంచిగా ఒక్క మెతుకు కూడా మాడకుండా వస్తుందండి. పీసెస్ కూడా బాగా బాయిల్ అవుతాయి. సో గెట్ రెడీ టు ఈట్. చూసారా, పొగలు కక్కుతూ వేడిగా మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఏం వేస్టేజ్ కాలేదండి. చూడండి మంచిగా అవన్నీ ఆకులు. సో అది కొంచెం ఏంటంటే దానికి పట్టుకుంది కదా అంచుకి, ఆ అంచుది కొంచెం అట్లా వచ్చింది. మొత్తం ఒక్క మెతుకు కూడా వేస్ట్ అవ్వకుండా మంచిగా కుక్ అయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎలా ఉందో. పీసెస్ కూడా బాగా బాయిల్ అయిపోయినాయి. ఇందులోకి రైతా గోంగూర చట్నీ చేశాను. చికెన్ పకోడీ నంచుకుందాం. చికెన్ పకోడీ, బిర్యానీ, గోంగూర అండ్ రైతా is ready. Taste it. వావ్, చూడటానికి సూపర్ ఉంది. స్మెల్ కూడా భలే ఉంది. సూపర్. సూపర్ ఫ్లేవర్ అదిరిపోయింది దమ్ బిర్యానీ. ఇంకా ఈ క్రిస్పీ చికెన్ పకోడీతో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది కాంబినేషన్.